గాజు పగిలే కొద్దీ పదునెక్కింది. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీలోని డైలాగ్ ఇది. పొలిటికల్ గా కూడా జనసేన చీఫ్ కి ప్రస్తుత పరిస్థితుల్లో కరెక్ట్ గా సింక్ అవుతుంది ఈ మాట. దశాబ్ద కాలం నుంచి జనసేనను నడిపిస్తున్న పవన్ ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న జనసేనాని రానున్న ఎన్నికల కోసం మాత్రం చాణక్యుడు లెవెల్లో బుర్రకి పరిచెప్పి పార్టీకి ఇబ్బందిగా మారిన సమస్యలను ఒక్కొక్కటిగా చెక్ పెడుతున్నారు. వైసీపీని గద్దెదించటమే లక్ష్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా త్యాగాలు తప్పవని ఇప్పటికీ ఆయా పార్టీల అధినేతలు ముందు నుంచి నాయకులకు చెప్తూనే వస్తున్నారు. కానీ పలు నియోజకవర్గాల్లో మాత్రం సీట్ కోసం పోరు నడుస్తూనే ఉంటుంది. వీటిలో ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ గా మారిన తిరుపతి వ్యవహారాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చక్కబెట్టారు. తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించారు. నాటి నుంచి అక్కడ రాజకీయాలు ఫుల్ గా హీటెక్కాయి. దీంతో నాన్ లోకల్, లోకల్ అంటూ కొత్త ఇష్యూ తెరపైకొచ్చింది. ఈ క్రమంలోనే ఆరణికి సీట్ కేటాయించడాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సైతం అధినేత నిర్ణయంతో అసమ్మతి బావుటా ఎగురవేశారు. ఈ ఇష్యూకి మరింత అగ్గి రాజేసేలా ఆరణి గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు తెరపైకి రావటం మరింత హాట్ టాపిక్ అయింది. అయితే ఈ ఇష్యూని సింగిల్ సిట్టింగ్ లో సాల్వ్ చేశారు పవన్ కళ్యాణ్. తిరుపతి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ సింగిల్ సిట్టింగ్ లోనే గత కొద్ది రోజులుగా నెలకొన్న అసమ్మతి సెగలను చల్లార్చారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపించారు జనసేనాని. ఇన్ని రోజులుగా శ్రీనివాసులకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులతో పాటు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సైతం పవన్ చెప్పటంతో కూలైపోయారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వచ్చిన పని విజయవంతంగా పూర్తి చేశారని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలంతా సమిష్టిగా పనిచేస్తే ఆరణి శ్రీనివాసులు గెలుపొందటం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందుగా టీడీపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ సర్ది చెప్పినా ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు సుగుణమ్మ, ఆమె కుటుంబ సభ్యులతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి కుటుంబానికి తాను కూడా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కూటమి గెలుపు కోసం కృషి చేయాలని సుగుణమ్మను పవన్ కోరారు. భేటీ అనంతరం ఆరణితో పాటు ప్రచారంలో పాల్గొంటారని ఆమె వెల్లడించారు. ఇక్కడ కూటమి అభ్యర్థులను ఇద్దరిని కూడా గెలిపించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. దానికంతా కూడా ఈ రోజున మా పార్టీ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జెస్, స్టేట్ నాయకులు అందరూ కూడా మరి ఆయన చెప్పినటువంటి మాటలకు కానివ్వండి, మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి కానివ్వండి కట్టుబడి తప్పకుండా ఈ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసే దిశగా కూడా అందరూ కూడా ఈ రోజున ఆయన చెప్పినటువంటి మాటలతో నిర్ణయాలు తీసుకొని తప్పకుండా రేపు జరగబోయేటువంటి ప్రచారంలో కానీ అన్నింటిలో కానీ అందరూ కూడా సంపూర్ణ మద్దతు పలికి సంపూర్ణంగా పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపే దిశగా మా యొక్క పనితనం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇక జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సైతం ఆరణి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అధినేత మాటలతో కిరణ్ చల్లబడ్డారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు పనిచేస్తానని ఆయన తెలిపారు. తన భవిష్యత్ బాధ్యత పవన్ చూసుకుంటారని హామీ ఇచ్చారని తెలిపారు. ఏ కారణంతో ఇక్కడ సీట్ ఇవ్వాలో అన్నీ కూడా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా అందరికీ మంచి వెలికి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే నన్ను కూడా రాబోయే 2 నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు నేను భరోసా ఇస్తా, ఉన్నత స్థాయికి తీసుకెళ్తా. ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి. రాబోయేది మన ప్రభుత్వమే. చంద్రబాబు గారు అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి 3 కూటమిలు మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఖచ్చితంగా నీ కష్టం 2014 ముందు నుంచి నువ్వు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి, నా తమ్ముళ్ళు లాంటివి. నీకు నీ జీవితం నీ భరోసా, నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. 25 రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ గారు ఆరాధిస్తారు. అన్ని వివరాలు వివరించాను. ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నన్ను పాల్గొమన్నారు. ప్రచారంలో పాల్గొంటున్నాను. అభ్యర్థి విజయానికి గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాను.
అలానే నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు జేబీ శ్రీనివాసులు, ఉకా విజయ్ కుమార్, మబ్బు దేవనారాయణ రెడ్డితో సహా పలువురితో పవన్ సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తిరుపతిలో విజయం సాధించాల్సిన అవసరం గురించి నేతలతో చర్చించారు. రేపటి నుంచి తాము తిరుపతిలో ప్రచారంలో పాల్గొని కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని టీడీపీ నేతలన్నారు. కలిసి పనిచేయమని చెప్పి చాలా అభ్యర్థించారు, చాలా రిక్వెస్ట్ గా పాపం చెప్పారు. ఆయన మాటకి మేము విలువిచ్చి అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. లేదండి, లేనే లేదు, ఆ మాటే చెప్పలేదు. అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదు, అవన్నీ ఏం లేదు. ఉన్నా కూడా ఇంకా అయిపోయిన టైం అయింది అన్నిటికీ. ఇంకా దగ్గరికి నామినేషన్ దగ్గర కూడా వచ్చేసాము. ఇంక ఇప్పుడు అభ్యర్థిని మార్చి అన్ని ఎక్కడ ఆ విషయం అయితే ప్రస్తావించలేదు. లేదండి, లేదు. ఆరణి గారిని గెలిపించమని చెప్పి మాత్రమే చెప్పారు మాకు. ఆయనకు పనిచేయండి, గెలిపించండి. మీ తెలుగుదేశంది కూడా ఏదైనా ఉంటే మేము సారు చెప్తాను, మీది ఏదైనా మీ అభ్యర్థనలు ఏదైనా ఉంటే కూడా చెప్తానన్నాను. మీ మాటగా నేను చెప్తాను వెళ్ళి. అందరం కలిసి పనిచేయబోతున్నాం. అయితే సమావేశానికి హాజరు కావటానికి వచ్చిన బీజేపీ నేతలు పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో భేటీ అవ్వకుండానే తిరిగి వెళ్లిపోయారు. కానీ వారితో మళ్లీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక వారు కూడా శ్రీనివాసులు విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్నటువంటి అఘాయిత్యాల మీద పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తులసివనం లాంటి తిరుపతిని గంజేవనంగా మారిపోయింది. అలాగే టీటీడీ నుంచి దాదాపు 10-15% కమిషన్తో ఇక్కడ 200 కోట్ల పైచిలకు అవినీతి జరిగింది. టీటీడీ నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. అంతేకాకుండా టీడీఆర్ బాండ్స్ విషయం కానీ మిగతా అన్ని విషయాల్లో తిరుపతిలో ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయో, ఏ విధంగా దాన్ని అధిగమించాలో, ముఖ్యంగా దొంగ ఓట్లు దాదాపు 34,000 ఓట్లు దొంగ ఓట్లని నమోదు చేసుకొని తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీటి అన్నిటి మీద మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, కేంద్ర ఎన్నికల కమిషన్కి మేము ఫిర్యాదు చేసాం. ఇంతేకాకుండా అధికార పార్టీకి కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలి, ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ఇక్కడ పనిచేస్తుంటే కొందరు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇప్పటికి కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వాళ్ళందరినీ ఎన్నికల విధించి తప్పించాలని చెప్పి ఒక డీటెయిల్ రిపోర్టు దాదాపు 45 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు మాతో చర్చించడం జరిగింది. తిరుపతిలో కొద్ది రోజులుగా నడుస్తున్న అసమ్మతి ఎపిసోడ్ కి పవన్ రాకతో ఎండ్ కార్డ్ పడినట్లయింది. అందరూ రాజీ కావటంతో జనసేన అభ్యర్థి విజయం ఖాయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.